ఇరాన్ ఒకేసారి 8 దేశాల మీద అది గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తుంది, శత్రువుల్ని పెంచుకుంటుంది. ఎస్, ఇది ఒక ఆస్పెక్ట్ కరెక్ట్. కానీ నన్ను నాశనం చేస్తున్నప్పుడు నేను అవతల వాళ్ళని నాశనం చేస్తానన్నదే ఇరాన్ ఉద్దేశం. ఇక్కడ ఇరాన్ని దెబ్బతీయాలనుకుంటున్నటువంటి అమెరికాకి సంబంధించిన స్థావరాల్ని ఈ దేశాల్లో అనుమతించారు. దేనికోసం? ఇరాన్ మీద భయంతో. అది వద్దు అని చెప్పింది ఇరాన్, మనందరం కలుసుకున్నామని చెప్పింది. గల్ఫ్ దేశాలు ఇరాన్ని నమ్మలా. అందులో ఇక్కడ వీళ్ళిద్దరు తెగల మధ్యన ఉన్నటువంటి వైరం కూడా అందుకు కారణమైంది. ఫలితం ఆ దేశాల బేసులు ఉన్నాయి. ఇప్పుడైతే ఆయుధాలు అవన్నీ తీసుకెళ్లారు అవతలకి బేసులకి. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది ఇరాను? ఊళ్ళ మీద పడుతుంది, ఆస్తుల మీద పడుతుంది, ప్రైవేట్ ఆస్తుల మీద పడుతుంది. ఎందుకు? ఇరాన్ ఇప్పుడు